హాయ్ అండి. ఈ సండే మార్నింగ్ నాన్ వెజ్ టిఫిన్స్ తిందామని గట్టిగా ఫిక్స్ అయ్యి కౌలుతొట్టిలో ఉన్న నవాబ్స్కి బయలుదేరాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే గ్యాస్ షార్టేజ్ వల్ల రన్ చేయట్లేదన్నారు. యూజువల్గా అయితే ఇక్కడ ఎవ్రీ వీకెండ్ నాన్ వెజ్ టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి, బట్ ఇప్పుడు లేవు. డిసప్పాయింట్మెంట్లో రిటర్న్ అవుతూ కింద ఉన్న కేఫ్లో 3 టీలు తాగాం. బిల్ చూస్తే ₹158 అయింది. కేఫ్ అంబియన్స్ బాగుంది కదా అని అడ్జస్ట్ అయ్యాం. ఇంకా దగ్గరలో ఇంకెక్కడైనా దొరుకుతాయేమోనని, అదే నాన్ వెజ్ టిఫిన్స్, మనం వచ్చిన పని అదే కదా. అలా చూస్తుంటే గచ్చిబౌలి చెన్నపట్నం కనపడింది. రివ్యూస్ కూడా 4+ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి ఒక చికెన్ కీమా దోశ, కోడికూర చిట్టిగారే, పూరి విత్ మటన్ కీమా, పూరి విత్ వెజ్ కర్రీ ఆర్డర్ చేసాం. చికెన్ కీమా దోశ అయితే అద్దరిపోయింది. కోడికూర చిట్టిగారే డీసెంట్గా ఉంది. పూరి విత్ వెజ్ కర్రీ కూడా బాగానే ఉంది. కానీ ఫైనల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన మటన్ కీమా అయితే అస్సలు బాగాలేదు. ఏదో డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంది. ఏదర్ మటన్ స్టాక్డా, అసలు ఇది మటనా కాదని కూడా అనిపించింది, అది వేరే విషయం. ఓవరాల్గా ప్రైస్ అయితే చాలా ఎక్కువ. మటన్ కీమా కూడా బాగుండి ఉంటే వర్త్ అనిపించేదేమో. మాకు ఇక్కడ బిల్ వచ్చేసి ₹1294 అండి 4 మెంబర్స్కి. అండ్ సర్వీస్ అయితే అస్సలు బాగాలేదు. ఐ విల్ నాట్ రికమెండ్ ఇట్. ఒక్కో ఐటమ్కి మినిమం 10 minutes గ్యాప్ తీసుకుంటున్నారు. ఒకేసారి తెచ్చివ్వంటారా అన్నా కూడా తెచ్చివ్వట్లేదు. సో తర్వాత ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి దగ్గరలో ఉన్న వరలక్ష్మి టిఫిన్స్కి వెళ్ళి ప్లేట్ గీ కారం ఇడ్లీ, ప్లేట్ బోండా తిన్నాం. తర్వాత ఆ పక్కనే ఉన్న చెన్నపట్నం ఫిల్టర్ కాఫీలో ఒక సుగంధ చోడ తాగి దాని పక్కనే ఉన్న పేనీ ఐస్ క్రీమ్లో కుల్ఫీలు తిని రిటర్న్ అయిపోయాం.